ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్ అనే కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్లకు మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 28వ అధ్యాయం. ఇక్కడ 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూసుకుంటే కనుక దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఇక్కడ పౌలు సముద్రము ఆ వాడ పగిలిపోయి సముద్రము ఆ ఒడ్డుకి చెక్కల మీద వాటి మీద కొట్టుకొచ్చారు. ఆ ఖైదీలు, ఆ సైనికులు, ఆ వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా 276 మంది వారందరూ కూడా ఆ దరికి కొట్టుకు వచ్చారు. దరికి వచ్చి అందరూ ఎక్కారు. చాలా దినాలు వాళ్ళు ఆ సముద్రంలోనే గడిపారు. అంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మొత్తానికి దరికి చేరారు. ఈ దరికి చేరిన తర్వాత అక్కడ అనాగరికులు అని ఉందన్నమాట. మేము తప్పించుకు వచ్చిన తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటే అనాగరికులు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. అనాగరికులు అంట వాళ్ళు, అంటే పెద్ద విద్యావంతులు కాదు. అనాగరికులు అంటే పెద్ద నాగరికత లేనటువంటి వారన్నమాట. వారు ఎంతో ఉపచారం చేశారు వాళ్ళకి. చూడండి, నాగరికత ఉన్నది అని చెప్పుకుని కూడా ఎంతోమంది ఎవరికే సాయము చేయనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. పైకి నాగరికత ఉన్నది, చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు, కానీ ఎవరికి సహాయము చేయరు. చాలామందిని చూస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి వారి సహాయము చేయరు, కానీ వీరు అనాగరికులు అంటే నాగరికత లేనటువంటి వారు, నాగరికత తెలియనటువంటి వారు, చదువు లేనటువంటి వారు. అయినను వారు చేసిన ఉపచారము చెప్పలేము. అంటే అంత ఉపచారం ఇంత కాదు, అంటే ఎక్కువ వారు ఉపకారం చేశారు. పౌలుకి ఆ 276 మందికి కూడా ఎంతో ఉపకారం చేసినట్లుగా ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ వారు చేసిన ఉపచారం అంతంత కాదు, ఏదనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పులు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నది. కొంతమందిని కాదు, అందరినీ, ఈ 276 మందిని కూడా వారు చేర్చుకున్నారు. అందులో గవర్నమెంట్ సంబంధించినటువంటి సైనిక అధికారులు ఉన్నారు, ఖైదీలు ఉన్నారు, వాడ సిబ్బంది ఉన్నారు. అందరినీ చేర్చుకున్నారు. కొంతమందిని చేర్చుకుని కొంతమంది చేర్చుకోలేకపోవడం కాదు, కానీ అందరినీ చేర్చుకున్నారు. అంటే వారు అనాగరికులు అయినప్పటికీ వారు అందరినీ చేర్చుకున్నారు. ఎంత మంచి మనసో కదండి వాళ్ళది, ఎంత మంచి హృదయమో. ఈ రోజున ఎవరు కూడా చేర్చుకునే ఆ విధానం అనేది కనపడట్లేదు. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు అనే భయం కూడా ఉంటుంది. నిజంగా మంచిగా చేర్చుకుందామన్నా కానీ అవతల వాళ్ళు మంచి వ్యక్తులు కాదనుకో, మరి చేర్చుకున్నప్పుడు ఇబ్బంది. అయితే ఈ అనాగరికులకి పోయేది ఏమి ఉండదు కాబట్టి మొత్తానికి వారిని చేర్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వారు చేర్చుకున్నారనమాట. ఆ సముద్రంలోనికి వచ్చినటువంటి కొట్టుకొచ్చిన వారందరినీ చేర్చుకుని వారికి చలి, వర్షం కురుస్తుంది, పక్కన చలి, సముద్రంలోంచి కొట్టుకొచ్చారు. వారికి ఏం చేశారంటే నిప్పులు అంటించారు. అక్కడ నిప్పులు మంట అంటించారు అనమాట. నిప్పులు మంట అంటించి వారికి అందరినీ చేర్చుకుని ఆ అగ్ని రాజబెట్టి వారికి మంట వేసినట్టుగా కనపడుతుంది అనమాట. వాళ్ళందరినీ కూడా వెచ్చదాను, ఎందుకంటే చలికి ఉనికిపోతారు కదా.
చలికి వణుకుపోతారు కాబట్టి వారందరికీ కూడా వెచ్చదనం కొరకు మంట వేశారు. అంటే వారికి చేయవలసిన ఉపకారం వారు చేర్చుకోవడమే కాదు, కానీ వారికి ఉపకారస్తులుగా వారు ఉన్నారనమాట. వారు ఉపకారం వారు చేయగలిగింది వారు చేశారు. అలాగే మన జీవితాల్లో కూడా మనము చేయగలిగింది మనము చేయాలి. ఇతరులకి కూడా మనం చేయవలసింది మనం చేసేలాగా మనము ఉండాలన్నమాట. అయితే ఇక్కడ అసలు విషయం అనేది ఇక్కడ చూడండి, అక్కడ వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టాను. ఇక్కడ చూడండి, పౌలు మోపెడు పుల్లలేరి. పౌలు ఎంత భక్తుడండి! పౌలు ఎంత భక్తుడు! ఆయన ప్రార్థన చేయగా 3 ఆకాశాన్ని కొనుక్కోబడ్డాను అంటాడు. అంటే అంత భక్తుడు. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో 14 పత్రికల పైన ఆయన రాశాడు. అంటే ఎంత భక్తుడు! క్రీస్తును పోలి నేను నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అంటాడు. అంటే ఎంత భక్తుడు! మామూలు భక్తుడా ఏమన్నా పౌలు? అసలు మామూలు భక్తుడు కాదు ఆయన. ఎంతో పెద్ద, అసలు ఆయన శరీరానికి తగిలినటువంటి గుడ్డలు స్వస్థతను కలుగజేసినాయి. ఆ శరీరానికి తగిలిన గుడ్డలు బయటికి పట్టుకొస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అంటే చనిపోయిన వ్యక్తిని కూడా ఆయన బ్రతికించినట్టుగా ఉంటుంది. అయితే మరి అలాంటి భక్తుడు, ఎంతో భక్తుడు అన్నమాట ఆయన. అలాంటి భక్తుడు ఇక్కడ పుల్లలేరి పనిచేసాడు. ఈ రోజుల్లో చిన్న ఆధిక్యత వస్తేనే ఏ పని చేయరు. చిన్నది కొంచెం ఒక ఆధిక్యత వస్తేనే ఎంతో గర్వం, ప్రతి వారికి కూడా గర్వం. చిన్న ఉద్యోగం వస్తేనే గర్వం, కొంచెం పరిస్థితులు బాగుంటేనే గర్వం. అవతల వ్యక్తుల్ని లెక్క చేయం, మనం గౌరవించం. అవతల వాళ్ళు అంటే మనకి తృణీకారం, అవతల వాళ్ళతో మాట్లాడతాకి చిరాకు, ఇసుకు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ పౌలు చూడండి, ఆయన అంత భక్తుడు. ఈ 276 మంది బ్రతకడానికి కారణం పౌలే. ఆయనే చెప్పాడు వీళ్ళందరికీ ధైర్యం, అయ్యలారా మీరు బాధపడకండి, ఇదిగో నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానుగో ఆ దేవుడు, ఆ దూత వచ్చి నాతో మాట్లాడాడు, మనం చనిపోము, మనం బ్రతుకుతాము అని వాళ్ళందరూ బ్రతకడానికి ధైర్యం చెప్పింది. ఆహారం తినండి, ఆహారం పుచ్చుకోండి, మనం చావము, మనం బతుకుతాము, ఒకరిలో ఒకరి వెంట్రుకైనా నశించదు అని ధైర్యం చెప్పిన పౌలు. అసలే అలాంటి పౌలు అక్కడ పొల్లలేరినట్టుగా కనపడుతుంది. పొల్లలేరాడు అంటే ఒక దాసుడు. ఒక యేసుప్రభు వారు అంటారు కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఈడ్చుటకు వచ్చెను. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు. ఇక్కడ పౌలు కూడా నన్ను కూర్చుని అలా అయితే అండ ఈతే అండి అనట్లేదు, కానీ ఆయన పుల్లలు ఏరాడంట. చాలా పుల్లలు అక్కడ ఆయన ఏరినట్టుగా ఉంది. మోపేడు అంటే చాలా మోపు, అంటే పెద్ద ఎక్కువ ఏరాడనమాట. ఏరి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. నేను పెద్ద గొప్ప వ్యక్తిని, మీకు తెలీదు, నేను యేసు ప్రభుని చూసినటువంటి వ్యక్తిని, నేను ఆయన తేజస్సును చూసిన వ్యక్తిని, ప్రార్థన చేస్తే 3 ఆకాశాన్ని కొనుక్కోబడ్డాను, అలాంటి గొప్ప వ్యక్తిని, అసలు నేను పనిచేస్తాను ఏంటి అనుకోలేదు ఆయన. పౌలు సువార్త ప్రచారం చేసే ఆ సందర్భాల్లో కూడా నేను ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం తీసుకొనలేదు, ఇదిగో ఈ నా చేతులు కష్టపడినవి అంటాడు. మేము ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం తీసుకొనలేదు. అంటే పౌలు ఎప్పుడూ కూడా శ్రమపడడానికి ఇష్టపడేవాడు. అయితే అలాంటి పౌలు తాను ఎప్పుడు సువార్త పనిలోనైనా ఎక్కడైనా సరే తాను ఎప్పుడు కూడా ఇతరులకి భారంగా ఉండకూడదు, ఇతరులకి మనం బరువుగా ఉండకూడదు, ఇతరులకి మనము అవకాశం ఇవ్వకూడదు, నిందించడానికి అవకాశము ఇవ్వకూడదు అన్న ఆ విధానంలోని పౌలు జీవిస్తూ ఉన్నాడు.
ఇక్కడ చూడండి, నిజంగా మరి అక్కడ 276 మంది పైనే ఉన్నారు, అనాగరికులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఎవరో ఒకరు తెస్తారు కదా పుల్లలు, ఎవరో ఒకరు పుల్లలు ఏరుకొస్తారు కదా. కానీ పౌలే పుల్లలు ఏరుకొచ్చాడు అనమాట. పౌలే పుల్లలు పని చేసే స్వభావం కలిగినటువంటి వాడు, పని చేయాలి మనము అని బోధించినటువంటి వాడు. ఆ తెసలోనికే రాసిన పత్రికలు అంటాడు, ఎవడైనా నువ్వు పని చేయకపోతే వాడు భోజనము చేయకూడదు అంటాడు. అని పని చేయకపోతే భోజనము చేయొద్దని చెప్పాడు పౌలు. మరి అలాంటి పౌలు తను పని చేసినట్టుగా కనపడుతుంది అక్కడ. తను కూర్చోవచ్చు, తను వృద్ధుడైపోయాడు అప్పటికే, అయితే కూర్చోవచ్చు. అయినా ఇతరులకి మాదిరిగా ఉండడం కోసం ఆ పుల్లలు ఏరినట్టుగా కనపడుతుంది. చూడండి, పుల్లలు ఏరి నిప్పుల మీద వేసాడు, పట్టుకొచ్చాడు, పుల్లలు ఏరుకొచ్చాడు, నిప్పుల మీద వేశాడు. వేస్తే ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. సర్పం అంట ఆ పుల్లలో ఏరుకొచ్చిన పుల్లలో నుంచి ఒక్కటి సర్పము అగ్నిలో వేసేటికి సర్పం అంట ఆ కాకకు బయటకు వచ్చి చేతిని కరిచింది. అంతమంది ఉన్నారు కదా, అందులో దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకులైనటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది ఉండగా పౌలు భక్తిపరుడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, దేవుని సువార్త నిమిత్తము ఖైదీ అయినటువంటి వాడు, అతన్నే పాము కరిచింది. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నమ్ముకున్నవాడికి శ్రమలు రావా? దేవుణ్ణి నమ్ముకున్నవాడికి ఇబ్బందులు రావా? చాలామంది అంటారు దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు, దేవుణ్ణి నమ్ముకుంటే ఇబ్బందులు రావంటారు. తప్పు. దేవుణ్ణి నమ్ముకున్నా నీకు శ్రమలు వస్తాయి. అవసరమైతే బయటి వారికి వచ్చిన దానికన్నా ఎక్కువ శ్రమలు, ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నీ విశ్వాసం పరీక్షించడం కోసం. ఎందుకంటే బయటి వారికన్నా ఎక్కువ సమస్యలు వస్తాయి, లోకస్తుల కన్నా ఎక్కువ సమస్యలు వస్తాయి. ఎందుకంటే నీ విశ్వాసం పరీక్షించడం కోసం. చూడండి, అక్కడ అంతమంది ఉన్నారు కదా, ఖైదీలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అనాగరికులు ఉన్నారు, ఓడ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎవరిని కరవలేదు, కానీ పాము వచ్చి పౌలుని కరిచింది. చూడండి, పౌలుని కరిచేటప్పటికి అక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిన వేలాడు చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు. ఏమంటున్నారు చూడండి పౌల్ని, నిశ్చయముగా ఈ మనుషుడు ఎవరు? నరహంతకుడు. చూడండి, మనుషులు ఎప్పుడైనా సరే రెండు మాటలు మాట్లాడతారు. మనం బాగున్నామనుకోండి, బాగుండి అన్నీ ఉంటే మనల్ని అంటారు పర్వాలేదులేండి, మంచివాళ్ళుగా అందుకనే బాగున్నారండి అంటారు. ఒకవేళ మనం చెడిపోయామనుకో, వాళ్ళు ఎంత గర్వాంధులు, వాళ్ళు గర్విష్ఠులు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇందుకే ఎలాగ అయిపోయారు, వాళ్ళు మాకు ఎలా చేశారు, మాకు అలా చేశారు అని అంటారు. అంటే మనుషుల మాటలు అలాగా ఉంటాయి. మనుషులు ఒక మాట మీద స్థిరంగా ఉండరు, మనల్ని చూసేవారు స్థిరంగా ఉండరు అన్నమాట. ఇక్కడ చూడండి, పౌలు అసలు బ్రతికించాడు వాళ్ళందరినీ కూడా. అక్కడ ఏదో పని చేశాడు వాళ్ళకి మాదిరిగా. వాళ్ళ కష్టంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి చలితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పని చేసి పెట్టాడు. అక్కడ పుల్లలు ఏరాడు, పుల్లలు ఏరి మంటలు వేసాడు. ఆ మంటల్లో నుంచి ఒక సర్పం వచ్చి కరిచేటప్పటికి ఆ ద్వీపవాసులు అన్నారు, ఈ వ్యక్తి నరహంతకుడు, ఈ వ్యక్తి ఎన్నో ఘోరమైన పాపాలు చేసి ఉంటాడు ఈ వ్యక్తి, లేకపోతే చాలా అన్యాయం చేసి ఉంటాడు ఈ వ్యక్తి, లేకపోతే ఇలాంటి వ్యక్తిని ఎందుకు కరుతుంది ఈ పాము ఎందుకు కరుతుంది? అక్కడ అంటారు, సముద్రం అతన్ని తప్పించుకుని నేను న్యాయం అతనిని బ్రతుక నీయదని తమతో తాము చెప్పుకునేది. న్యాయం అతన్ని అన్నప్పుడు ఇక్కడ కింద ధర్మదేవత అంటారు సరి కింద పుట్టినోట్లో. అంటే ధర్మదేవత అంటే వారు ఏం ఆలోచించారంటే, ఇతడు నరహంతకుడు, ఇతడు మంచివాడు కాదు, ఏదో చేశాడు, అందుకనే సముద్రం నుంచి అతను తప్పించుకున్నా కానీ ఇతడు మరణం నుంచి ఇక్కడ తప్పించుకోలేకపోయాడు అని చెప్పి ఆయన మీద లేనిపోని మాటలు అంటున్నారు అందరూ. మన జీవితాల్లో కూడా మనం క్షేమంగా ఉన్నామనుకోండి,
మన జోలికి ఎవ్వరు కూడా పెద్ద రారు. మన క్షేమస్థితి మనకి పోయిందనుకోండి, అందరూ మనల్ని రాళ్ళేస్తారు, అందరూ మనల్ని తిడతారన్నమాట. యోబు క్షేమంగా ఉన్నాడు, ఇబ్బంది లేకుండా ఉంది. అప్పుడు అందరూ కూడా పొగిడారు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. అయితే యోబుకి శ్రమ కలిగింది, ఆస్తి పోయింది, డబ్బులు పోయినాయి, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది. చివరికి స్నేహితులు ఏమంటున్నారంటే, నువ్వేదో తప్పు చేసావు కనుక నువ్వు తప్పు చేసావు కనుక నువ్వేదో పాపం చేసావు కనుక నీకు ఇందుకే శ్రమ వచ్చింది అంటున్నారు. భార్య కూడా అంటుంది, ఎందుకు నీ యథార్థతను వదలకుండా ఇంకా ఎందుకు దేవుణ్ణి దూషించి మరణం కమ్మనను. చూడండి, అన్నీ బాగున్నప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నారు, అబ్బా నా స్నేహితుడు అన్నారు. చూడండి, అంటారు కదా సాధారణంగా. భార్య కూడా అప్పుడు మా ఆయన గారు గొప్ప, మా ఆయన గారు భక్తిపరుడు, మా ఆయన అంతటోడు లేడు, మా ఆయన ఇంతటోడు లేడు అని చెప్పుకుని ఉంటుంది ఆవిడ. కానీ తర్వాత ఏమంటుంది ఆవిడ, నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను. చూడండి, మనుషుల మాటలు అలా ఉంటాయి. అందుకనే ఎప్పుడు మనుషుల మాటలు మనము అంతగా తీసుకోకూడదు. ఆవిడ చనిపోమంటే చనిపోయాడా, ఎవరో చెప్పారని. అప్పుడు ఆయన అంటాడు, చక్కని మాట అంటాడు, ఇదిగో మనము దేవుని యందు మేలైనా కీడు అనుభవింతాం తగమా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతావు. మూర్ఖురాలా అని కూడా అనలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. చూడండి, అంత మాట అన్నా కూడా యోబు ఏమీ తన భార్యని తిట్టలేదన్నమాట. అయితే మనుషుల మాటలు అలా ఉంటాయి. మనుషుల మాటలు ఏంటంటే, మనం సక్సెస్ అయినప్పుడు మనుషులు మనల్ని గొప్పవారుగా చెప్పుకుంటారు, మనం పతనమైనప్పుడు వాళ్ళు మనల్ని ఇంకా సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. పౌలు అక్కడ పాము కరిచేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, ఇతను నిజంగా నరహంతకుడు కాబట్టి అందుకే ఇతన్ని పాము కరిచింది. వీడు పౌలు కూడా అనుకుని ఉండొచ్చు, ప్రభువా ఇంతమందిని నేను రక్షించాను కదా, నన్ను ఇలాగూ మరి మరణానికి అప్పగించేస్తున్నావు ఏంటి ప్రభువా, నన్నెందుకు పాము కరవాలి ప్రభువా అని పౌలు ఆలోచించుండొచ్చు. మనమైతే అలాగ ఆలోచిస్తాం, నాకే ఇంత కష్టం వచ్చింది, నాకే ఇంత కష్టం వచ్చింది, నాకే ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, నాకే ఇంత ఇరుకులు ఎందుకు వచ్చినాయి, నేను బాగానే ఉన్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, బైబిల్ చదువుకుంటున్నాను కదా, నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనిపించవచ్చు. కానీ దేవుడు మనలను పరీక్షించినప్పుడే మన నిజమైన విశ్వాసం అనేది బయటకు వస్తుంది అనమాట. మన నుంచి అనేకులు రక్షింపబడతారు. మనకున్నటువంటి మనల్ని సమస్యలోకి ఎందుకు గిండుతాడంటే దేవుడు మనం అనేకులను ఆదరించడం కోసం. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు దేవుడిని ఎందుకు ఆదరిస్తాడంటే నువ్వు అనేకులను ఆదరిస్తావని. పౌల్ని అందుకే పాము కరిచింది. ఒకవేళ పాము పౌల్ని కరవకుండా మరీ ఒకరిని కరిచుంటే ఆ వ్యక్తి వెంటనే చనిపోయేవాడు. కానీ ఇక్కడ పౌలుని కరవడం బట్టి వారి ఇంటెన్షన్ అంతా కూడా ఈయన వైపే తిప్పారు. ఆ దీపంలో ఉన్నటువంటి అనాగరికులు ఆల్రెడీ 276 మందికి పౌలు అంటే ఏంటో తెలుసు. కానీ ఆ దీపంలో కూడా సువార్త ప్రకటింపబడాలి. ఏదో అద్భుతం జరిగితేనే కానీ అక్కడ సువార్త ప్రకటింపబడదు అని దేవునికి తెలుసు. కాబట్టి పాము కరవడానికి దేవుడు, ఆ పౌలుని కరవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. మన జీవితాల్లో ఏది జరిగినా కూడా దేవుని అనుమతి లేకుండా ఏమీ జరగదు. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. ఒక్కటి నేల రాలాలన్నా కూడా ఆ దేవుని చిత్తంలో నుంచి జరగాలి. ఒక్క తల వెంట్రుకకి రాలాలంటే కూడా దేవుని చిత్తంలో నుంచే అది జరగాలి. మనం అనుకుంటాం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగిపోయింది అనుకుంటాం. కాదు, నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా జరగాలి అని అంటే అది దేవునికి తెలియకుండా అది జరగడానికే లేదు. దేవుని అనుమతిస్తేనే అది జరుగుతుంది తప్ప దేవునికి తెలియకుండా నీ జీవితంలో నా జీవితంలో ఏమీ కూడా జరగదు. దేవుణ్ణి పర్మిషన్ అడిగి దేవుణ్ణి అడిగి అది జరుగుతుంది. ఏదైనా సరే ఆ విషజంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదంట. మామూలుగా ఉన్నాడు, ఒక చీమ కరిచినట్టుగా.
లేకపోతే మామూలుగా ఉన్నాడనమాట. ఏ హానియు ఆయన పొందలేకపోతే వారు అతని శరీరమును ఆ వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి సచ్చెనో అని కనిపెడుతున్నారంట. ఏమవుతుంది, ఈ పాము కరిచేసింది, ఈ పాము కరిచినటువంటి వారు అనేక మంది చనిపోయారు కదా, మన తెగలో ఉన్నటువంటి వారు, మన అనాగరికులు, మన ద్వీపవాసులు ఎంతోమంది చనిపోయారు. ఈ పాము కరితే ఎవడో బతకడే, ఏమవుతుంది, ఇతడు ఏమవుతాడని అలాగే చూస్తున్నారంటే వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. మనల్ని కూడా అలాగే చూస్తుంది లోకం. యేసుప్రభుని నమ్ముకున్నాడు కదా, ఏం జరుగుతుంది, మనం పతనం అయిపోతామేమో అన్నట్టుగా చూస్తారు. కానీ దేవుడు మనల్ని పతనం కానివాడు. హల్లెలూయా. దేవుడు మనలను పతనం కానివాడు. మనం లేపుతాడు. ఆయన మనకి సహాయము చేస్తాడు. భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని పతనం కానివ్వడు. మనం అయిపోయింది, ఇంకేమీ లేదు, అయిపోయింది అనుకుంటూ అనొచ్చు. కానీ అక్కడ చిగిరింప చేసే దేవుడు, మోడు బారిన జీవితాలను చిగిరింప చేసే దేవుడైనా. అప్పుడు అందరూ కూడా వచ్చి ఈ పౌలు చనిపోతాడు, శరీరం వాచిపోతుంది, లేకపోతే ఏదో అయిపోతాడు అని అనుకుంటా సడన్గా చనిపోతాడు అని అందరూ అనుకుంటుంటే అతడు ఏ హాని పొందక ఉన్నాడంట. ఉన్నప్పుడు చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూసి అభిప్రాయం మార్చుకుని ఇతడు ఒక దేవత అని చెప్పసాగారు. ఇక్కడ చూడండి, మనుషుల మాటలు అలాగే ఉంటాయి. ముందేమన్నారు, పాము కరిచినప్పుడు నరహంతకుడు ఇతడు మనుషులను చంపేటటువంటి వాడు, అందుకే అతనికి పాము కరిచింది అన్నారు. ఇప్పుడు ఏ హాని పొందకుండా ఆయన కూర్చుని అలాగ ఉంటే ఆయన అంటున్నారు, వీళ్ళందరూ వచ్చి అతడు ఒక దేవత అన్నారు. దేవత అంటే ఏంటి, ఒక దేవుడు అన్నట్టుగా అంటున్నారు అనమాట వాళ్ళందరూ గల. ఏంట్రా బాబు, నువ్వు అసలు ఇంత పాము కరిచేస్తే నువ్వు ఎలా బతికేవు, నువ్వు ఒక దేవత, నువ్వు ఒక దేవుడువు అని అంటున్నారు అక్కడ. చూడండి, అప్పుడు వరకు నరహంతకులన్న మనుషులే నీవొక దేవత అన్నారు. ఈ లోకంలో కూడా మన పరిస్థితులు అలాగే ఉంటాయి. మనం ఒకప్పుడు ఏమీ లేనివారమైనప్పటికీ మనల్ని అందరూ తృణీకరించవచ్చు, మనం మంచివారం కాదని చెప్పిన ఉండొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అనాథైనటువంటి ఆ ఎస్తేరుని 127 సంస్థానాల మీద అధిపతిగా చేశాడు దేవుడు, రాణిగా చేశాడు దేవుడు. అలాంటి దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో డబ్బులు లేకపోయినా ఏమి లేకపోయినా మనం వదిలిపెట్టే దేవుడు కాదు. ఆ పౌలు ఏ హాని పొందకుండా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఇతడు ఒక దేవత అని అన్నారు. మనం కృంగిపోకూడదు. అదే పౌలు పాము కరిచినప్పుడు కృంగిపోయి ఉంటే ఏమయ్యేది? కాబట్టి మనం కృంగిపోకూడదు. దేవుడు ఉన్నాడు, మనకు సహాయము చేస్తాడు. మన పరిస్థితులు ఇరుకుగా ఉండొచ్చు, మనం దాటలేమని తెలుసొచ్చు మన ఉన్న ఇబ్బందులు, కానీ మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. యెహోవా చూసుకొనును. మనకున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు అన్నీ ఆయనకు తెలియకుండా మన జీవితంలోకి రాలేదు. ఏ వ్యాధి అయినా ఆయనకు తెలియకుండా రాలేదు. ఆయన సహాయము చేస్తాడు. కనుక పౌలు ఎలా అయితే విశ్వాసంతో ఉండి తనకున్నటువంటి ఆ విజయాన్ని సాధించాడు, అలాగే మనము కూడా దేవుని మీద ఆధారపడి మనము కూడా జీవించవలసిన వారమై ఉన్నామన్నమాట. అయితే అక్కడ చూడండి, అక్కడ అతడు బతికిన తర్వాత, పౌలు బ్రతికిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ రోగులు వచ్చారు ఆయన దగ్గరికి ప్రార్థన చేయించుకుంటాకే. చూడండి, ఒకవేళ పాము కరవకపోయి ఉంటే పౌలు ప్రార్థన చేస్తానన్నా కూడా రారు ఎవరు. ఆ మార్క్స్ వార్త 16వ అధ్యాయం చివరిలో చెప్తాడు కదా, మేము ఏదైనాను మీకు హాని చేయదు అని ఆ వాగ్దానాన్ని ధ్యానించి ఆయన పొందాడు, తను విజయాన్ని పొందాడు. అంటే పాము కరవడాన్ని బట్టి ఆ ద్వీపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. దేవుడు శ్రమలు అనేది మనం అంతగా అనుమతిస్తాడు అన్నమాట. మనకి ఇబ్బందులు, ఇరుకులు మనల్ని ఎందుకు నలిపేస్తాడంటే దేవుడికి ప్రేమ లేక కాదు, మనం అనేకులను ఆదరించాలని, అనేకులకు మనము సహాయము చేయాలని. మొన్నొకసారి ఒక న్యూస్ చదివాను నేను.
ఒక మహాధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తన కుమారుణ్ణి వెళ్ళి ఎక్కడో ఒక దిక్కున ఒక నెల రోజులు నీకు నువ్వుగా ఆహారం సంపాదించుకుని బ్రతుకు అని పంపించాడట. ఎందుకునంటే అతనికి కష్టం విలువ తెలియాలని, అతనికి ఆహారం విలువ తెలియాలని, డబ్బుల విలువ తెలియాలని. అయితే ఆయన వచ్చి ఒక పట్టణానికి వెళ్ళి ఒక బేకరీ షాపులో పనిచేసి ఒక 2 నెలల పైనే పనిచేసినట్టుగా కనపడింది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అతను చూసి చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ బేకరీ షాపు వాళ్ళు కూడా ఏంటి మీరు ఇంత గొప్ప వ్యక్తులా, ఇంత ధనవంతులా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఆ 2 నెలల కాలంలో అతడు చాలా నేర్చుకున్నాడు. నిజమైన స్నేహితులు ఎవరు, లేకపోతే మనకు సహాయం చేసేది ఎవరు, ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆయన నేర్చుకున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మనకి కష్టాల గుండా, ఈ బాధల గుండా, ఈ వ్యాధుల గుండా, ఎన్నిటి గుండా నడిపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే మనం అనేకులను బలపరచడం కోసం. ఆ పౌలుకి ఆ పాము కరిచింది కాబట్టి ఆ ద్వీపంలోని ప్రజలందరూ కూడా వచ్చి అతని చేత ప్రార్థన చేయించుకున్నారు. వారందరూ కూడా స్వస్థత పొందారు. స్వస్థత పొంది తర్వాత వారికి కావలసిన వారికి కావలసిన వస్తువులు మరి ఒక వాడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అనేక వస్తువులు, ఆ తినుబండారాలు అవన్నీ కూడా వారు ఇచ్చారు. కాబట్టి ఏదైనా కూడా దేవుని చిత్తంలోనే జరుగుతుంది. దేవుని చిత్తంలోనే ఏదైనా జరుగుతుంది తప్ప దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు. కాబట్టి మనం కంగారు పడిపోకూడదు. కాబట్టి మనము ఇబ్బంది పడిపోయి పరిస్థితులు వచ్చినప్పుడు మనము విశ్వాసాలు వెనకడుగు వేసేవారంగా ఉండవు. నాకే ఇంత కష్టం వచ్చింది, నాకే ఇంత బాధ వచ్చింది, అయ్యో నేను ఇంకా దేవుని వెంబడించను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంటారు చాలామంది. అలా ఉండకూడదు. మనము చనిపోయేంత వరకు, లేకపోతే మనం చనిపోయేంత వరకు, తర్వాత యేసు ప్రభు రాకడ వచ్చేంత వరకు మనం నమ్మకంగా జీవించాలి. అంతము వరకు నిలిచినటువంటి వాడు రక్షింపబడతాడు. కనుక మనము కూడా ఇటువంటి ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా దేవుని మీదే మన విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకి అందరికీ మేలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. పౌలు జీవితాన్ని కొద్దిసేపు ధ్యానం చేయడానికి ఇచ్చిన గొప్ప కృపగా స్తోత్రాలు. పౌలు ఆ పొలలేరినప్పుడు ఆ పాము వచ్చి పౌల్నే కరిచింది ప్రభా. ఆ కరవడంలో కీడుగా కనపడినప్పటికీ దేవ దానిని మేలు కింద మార్చావు నాయన. దేవ ఆ అనాగరికులు అందరూ కూడా రక్షణ పొందడానికి నీవు కృప చూపించావు నాయన. మా జీవితాల్లో ఇటువంటి కష్టాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ వచ్చినాయి అంటే ఇతరులకి మనం మార్పు తీసుకురావడం కోసమే తప్ప మరి దేనికోసమో కాదు ప్రభా. పౌలు జీవితాన్ని మా ముందుంచిన దేవానికి స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని దీవించండి, మరి ఆశీర్వదించండి, వారికి ఆరోగ్యాలు దయచండి. వారు ఎటువంటి ఇబ్బందులు గుండా అయిన పరిస్థితులు గుండా వెళ్తున్నారు, అనారోగ్యం గుండా వెళ్తున్నారు, అప్పులు గుండా వెళ్తున్నారు మాకు తెలియదు, కానీ నీ కృప చూపించండి, దయ చూపించి విశ్వాసంలో బలపరచమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.